యశోద ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ను నిర్వహించి కొత్త అధ్యాయం సృష్టించారు. తొలిసారి 3D ప్రింటెడ్ చీలమండలం రీప్లేస్మెంట్ ఆపరేషన్ నిర్వహించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన పంకజ్ అనే వ్యాపారి ప్రమాదంలో గాయపడ్డారు. చీలమండ ఎముకకు తీవ్ర గాయమై రక్త ప్రసరణ నిలిచిపోయింది. తర్వాత ఎముక కుళ్ళిపోవడంతో తీవ్రమైన నొప్పి వచ్చింది. నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఇక సోమాజిగూడ యశోద ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగం సీనియర్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచపల్లి నేతృత్వంలో వైద్యులను పంకజ్ కలిశారు. పంకజ్ పరిస్థితిని గమనించి ఎడమకాలు చీలమండే సిటీ స్కాన్ తీసి ప్రతిరూపాన్ని రూపొందించారు. అత్యాధునిక 3D టెక్నాలజీతో కస్టమ్ మేడ్ టైటానియం టాలస్ ఎముకను తయారు చేశారు. ఆ ఎముకను చీలమండ వద్ద విజయవంతంగా అమర్చారు. దాంతో పంకజ్ మునుపటిలా నడవగలుగుతున్నాడు. ఇదివరకటిలా షాపుకు వెళ్తున్నాడని వైద్యులు తెలిపారు. మొట్టమొదటిసారి 3D ప్రింటెడ్ చీలమండలం రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేశాము యశోద హాస్పిటల్ సోమాజిగూడలో. వైద్యంలో అత్యాధునిక విధానాలు చాలా వచ్చాయి. ఇప్పుడు మనం ఒక 38 సంవత్సరాల వ్యాపారస్తుడు, ఆయన పడిపోయిన తర్వాత చీలమండలం ఫ్రాక్చర్ అయ్యి దాని తర్వాత పట్టీ కట్టుకొని ట్రీట్మెంట్ కాక ఆయన బ్లడ్ సప్లై అంటే రక్త ప్రసరణ తగ్గిపోయి ఆ బోన్ అంతా కుమిలిపోయి కింద కుళ్ళిపోయినట్టయితే సో అదంతా ఆయనకి నడవడానికి చాలా కష్టంగా ఉంది. పెయిన్ బాగా ఉండటం ఇదంతా. దానికోసమని యాక్చువల్ ట్రీట్మెంట్ ఇన్ని రోజులు ఫ్యూజన్ అంటాము. ఫ్యూజన్ అంటే బోన్ని అక్కడికి అతికిచ్చేసి యాంకిల్ జాయింట్ చీలమండలం మూవ్ అవ్వకుండా గట్టిగా బిగిస్తాం. సో దాంతో నొప్పి తగ్గి ఆయన బరువు పెట్టి నడవగలరు. ఇక్కడ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో మొట్టమొదటిసారి రీప్లేస్మెంట్ టేలస్ రీప్లేస్మెంట్ అంటాము. అది బయో కంపాటబుల్ టైటానియం మెటీరియల్తో 3D ప్రింటింగ్ ద్వారా, అంటే పేషెంట్ మంచి కాలు దాన్ని సిటీ స్కాన్ చేసి దాని తర్వాత దాన్ని 3D ప్రింటింగ్ పంపించి అది టైటానియం మెటీరియల్తో తయారు చేయించాము. ఇప్పుడు ఆపరేషన్ చేసి పేషెంట్కి నెల రోజులు అయింది. ఇందాక మనం చూస్తున్నట్టు ఆయన హ్యాపీగా నడుస్తున్నారు. అండ్ ఇది ఫ్యూచర్ ఇంకా చాలా మందికి బెనిఫిట్ అవుతుంది.